కోపం ప్రాణం తీసేయడం ఇదే ఇప్పుడు అక్కడ ట్రెండ్. ఎక్కడో ఒక చోట అలా చంపేశారనే వార్త, చంపింది ఎవరిని అని ఆరా తీస్తే మరెవరో కాదు, తెలిసిన వారే. మరి ఎందుకు చంపేస్తున్నారు? బికాజ్ ఆఫ్ కోపం. ఆ మనిషిపై కోపం, ఎంత కోపం ఉన్నా అలా చంపేయడం ఏంటి? కోపం తగ్గిన తర్వాత అయ్యో చంపకుండా ఉండాల్సిందే అని అనుకున్నా ప్రాణం అయితే తిరిగి రాదు కదా. మేడ్చల్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మేడ్చల్లో 24 గంటలు గడవక ముందే మరో హత్య జరగడం స్థానికంగా కలకలం రేపింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో వ్యక్తిని మెడపై కోసి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిస్టాపూర్ రోడ్డులోని ఓ ఫామ్ హౌజ్లో వెంకట్రమణ అనే వ్యక్తిని దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా వెంకట్రమణ్ను ఆయన మేనల్లుడే గొంతు కోసి చంపినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ మృతదేహాన్ని పరిశీలించి క్లూస్ టీంకు సమాచారం అందించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా మేడ్చల్ జిల్లాలో గత 15 రోజుల్లో 4 హత్యలు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వరుస హత్యలు జరుగుతుండటంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. అందులోనూ రక్త సంబంధీకులే హత్యలకు పాల్పడడం చర్చనీయాంశంగా మారుతోంది. మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట 44వ నెంబర్ జాతీయ రహదారిపై దారుణ హత్య చోటు చేసుకుంది. మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న గంజా కుమారుడు ఉమేష్ను ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి హత్య చేశాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతుండడంపై విసిగిపోయిన చిన్న కుమారుడు హత్యకు పూనుకున్నట్టు తెలుస్తోంది.